ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడి నుంచి బయటికి రావడానికి అవును. టైం పడతది. అవును. చాలా క్విక్‌గా వచ్చేసావు బయటికి నువ్వు. అవును. అండ్ దానికోసం ఏం చేసావు? ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు పడతాం కామన్ అది. అవును. కానీ ఎంత త్వరగా బయటకొచ్చాము, బౌన్స్ బ్యాక్ అయ్యాము అనేది ఇంపార్టెంట్. సో, నువ్వు ఆ టైంలో ఏం చేసావు? ఎలా బయటికి ఒక్కటి రావడానికి? అంటే అదేం పెద్ద మేజర్ ఇంజ్యూరీ కూడా అవ్వలేదు ఇప్పటి వరకు. సో, హ్మ్. స్టిచెసే కాబట్టి అంటే కొన్ని రోజులు అది స్టిచెస్ అవి తీసే వరకు మనం ఏం చేయకూడదు కాబట్టి వెయిట్ చేసాం అంతే. దాని తర్వాత కూడా అంటే ఓకే. మా ఫ్యామిలీలో అంటే మా మమ్మీ అన్నది ఓకే అమ్మాయి కదా! ఎందుకు అదని చెప్పని. బట్ తర్వాత అంటే వాళ్ళేం స్టాప్ చేయించలేదు ఇంకా. ఓకే. అంటే వద్దు ఇంకెళ్ళకూడదు ఇంకా నువ్వు దెబ్బలు తగులుతున్నాయి ఎళ్ళకూడదు. వాళ్ళేం కూడా ఓకే. తన ఇష్టం ఉంది కదా! ఎళ్ళొచ్చు కదా! అని చెప్పి వాళ్ళు అలౌ చేశారు. మేబీ వాళ్ళు ఆ రోజు ఒకవేళ స్టాప్ చేసుంటే మేబీ నేను ఇక్కడ ఉండేదాన్ని కాకపోతుండేనేమో. హ్మ్. సో, వాళ్ళేం కాదు తన ఇంట్రెస్ట్ ఉంది కదా! అని చెప్పి పంపించారు. మేబీ అనుంటారు పక్కన సొసైటీ మేము కాలనీలో ఉండేవాళ్ళం. హ్మ్. దెబ్బలు తగులుతున్నాయి ఒక అమ్మాయి ఎందుకు అంత దూరం? అప్పుడు కూడా అన్నారు చిన్న చిన్న షార్ట్స్ ఏసుకొని ఎందుకు ఎళ్ళడము అది ఇది అని చెప్పని. మా మమ్మీ ఫీల్ అయ్యింది. బట్ ఓకే. తన ఇంట్రెస్ట్ ఉంది కదా! తనని ఎళ్ళనివ్వండి అని చెప్పని. సో, కోచెస్ అయినా ఎవరైనా సపోర్ట్ చేశారు. అప్పుడు ఇంజ్యూరీస్ ఏం కాదు చిన్న చిన్న పార్టే అవి. దాని నుంచి కోపప్ అయ్యే రావాలి, ఆడాలి అని చెప్పని. ఓకే. ఐ థింక్ మనం మైండ్ సెట్ నుంచి స్టార్ట్ అవుతాయి. మైండ్‌లో నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అది చెయ్యాలి, నేను ఆడాలి అంటే ఓకే. అది ఎంత కష్టమైన ఏదైనా ఇంకా మనము ఆడాల్సిందే అది. ఓకే. ఆ! వుమెన్స్ టీమ్‌తో ఆడేది ఒకలాగా ఉంటుంది. ఆ! బాయ్స్ టీమ్‌తో ఆడేది అవును. ఒకలాగా ఆ! ఉంటుంది. సో, మన మూవీస్‌లలో కూడా చూస్తూ ఉంటాం. చాలా ఆ! టఫ్‌గా, రఫ్‌గా బిహేవ్ అవును. చేస్తారు. ఏముంది అమ్మాయే గదా! అన్నట్టుగా బిహేవ్ హ్మ్. చేస్తారు. హ్మ్. అంటే ఇన్‌బిల్ట్ ఉన్నా కొంతమంది బయటికి చూపించకపోవచ్చు. కొంతమంది బయటికి చూపించేస్తూ ఉంటారు. అవును. సో, ఎప్పుడైతే అది క్రాస్ చేస్తామో అది మనకి సక్సెస్ అయినట్టే ఒక అవును. రకంగా. హ్మ్. సో, అలా ఆడుతున్నప్పుడు ఫస్ట్ టైమ్ ఆడుతున్నప్పుడు నీకెలా అనిపించింది? అండ్ వాళ్ళతో లాంగ్ రన్‌లో ఆడుతూ ఏం నేర్చుకున్నావు నువ్వు? ఫస్ట్ అంటే మేము బాయ్స్‌తో ఆడేటప్పుడు కొంచెం అంటే ఎలా ఉండేదంటే ఆడాలా వద్దా? అబ్బాయిలు కదా! ఏమన్నా హ్మ్. అంటారా? అంటే అంత తెలియని వాళ్ళతో అబ్బాయిలతో ఎలా ఆడతాం అది ఇది అని చెప్పి అండ్ ఉండే చిన్న కామెంట్ చేసినా కూడా తీసుకోలేము. కొంచెం చిన్న ఆ! కామెంట్స్ ఏదైనా చేసినా అబ్బాయిలు కామెంట్స్ చేసినా మనం హ్మ్. తీసుకోలేం దాన్ని. హ్మ్. ఏమన్నా అంటారా వాళ్ళు కామెంట్స్ చేస్తారా? ఏమన్నా అది ఇది అని చెప్పని. హ్మ్. అంటే నేను ఇక్కడ గచ్చిబౌలిలో అబ్బాయిలతో ప్రాక్టీస్ చేయించినప్పుడు నేను జూనియర్ అంటే అందరికంటే చిన్న అమ్మాయి నేను ఉండేదాన్ని. హ్మ్. సో, అన్న వాళ్ళు వాళ్ళందరూ సీనియర్సే ఉండేవాళ్ళు. సో, ఆడుతూ అంటే కొంచెం భయం కూడా యేసేది మెయిన్ అబ్బాయిలతో ఆడాలంటే. కరెక్ట్. అంటే బాల్ మిస్ అయిపోయినా మళ్ళీ రేపు పొద్దున ఆడిపిస్తారా? ఆడిపియరా? హ్మ్. మళ్ళీ మనకి బాల్ వేస్తారా? వేయరా? అది ఇది అని చెప్పని. హ్మ్. ఇంకా అలా ఆడుతుండే. ఏదో ఇంకా ఆడుతుండే బాల్ మిస్ అయినా ఏదైనా ఆడుతూ ఉంటాం ఇంకా. అలా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అబ్బాయిలతో ఆడుతూ ఉంటే. అంటే హ్మ్. వాళ్ళది టఫ్‌నెస్ కొంచెం వేరే ఉంటది. హ్మ్. అమ్మాయిలు టు అబ్బాయిలు కంపేర్ చేసుకుంటే. హ్మ్. సో, మనం అబ్బాయిల్లో ఒక్కసారి మనం అంటే వాళ్ళతో ఆడుతూ మనకి కరెక్ట్ అంటే టఫ్‌నెస్ అది మనం హ్యాండిల్ చేసామనుకో మనకు అబ్బాయిల్లో కొంచెం ఈజీ అవుతది. ఇప్పుడు ఓకే. కూడా ఒక్కొక్కసారి అంటే మేము ఎక్సలెన్సీలో ఉంటాం కాబట్టి హాస్టల్స్‌లో ఉంటాము. ఒకసారి ఏమైనా అబ్బాయిలతో మ్యాచ్ ఏదైనా ఆడాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తది. అరే! వాళ్ళేమన్నా అంటారా? కామెంట్స్ ఏస్తారా? అది ఇది అని చెప్పని. హ్మ్. బట్ అనిపిస్తది. ఏం కాదు మనం వచ్చింది హాకీ ఆడడానికి కోసమే. సో, హ్మ్. మన వర్క్ మనం చేయడానికే మనం వచ్చాము. హ్మ్. సో, అవన్నీ పక్కన పెట్టి జస్ట్ వర్క్ మీద ఫోకస్ చేస్తే ఎవరేమంటారు అని చెప్పని. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు తెలంగాణ హాకీ కెప్టెన్‌గా ఉంటూ అవును. ఉన్నావు. ఆ! సో, అసలు హాకీకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్? సో, ఎటువంటి సపోర్ట్ కావాలి ఇంకా? ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు అవును. ఆడడానికి. హ్మ్. కానీ సరైన ప్లేస్ లేదు. ఇక్కడ మన కోచింగ్ ఇవ్వడానికి కానీ, హ్మ్. ఎక్కడికో వెళ్ళాల్సొస్తుంది. హ్మ్. సో, ఎన్నో స్ట్రగుల్స్ మీలాంటి వాళ్ళు, మీకంటే ముందు వాళ్ళు కూడా ఫేస్ చేశారు. అవును. సో, ఫ్యూచర్ అలా ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉండాలంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ రావాలి? ఎటువంటి ఒక అరేంజ్‌మెంట్స్ మీకుండాలి? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇప్పుడు నేను మెయిన్ తెలంగాణ నుంచి చెప్పాలంటే ఐ గెస్ ఇంకా అమ్మాయిలు ఇంకా ముందుకు రావాలి ఆడడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మాయిలు రేషియో చూసుకుంటే తెలంగాణలో ఆడడానికి చాలా తక్కువ మందిలున్నారు. హ్మ్. సో, ఇంకా ఎక్కువ అమ్మాయిలు స్టిక్స్ పట్టుకొని, నేర్చుకొని ఆడాలి. అండ్ ఇంకొకటి అంటే ఇంకా ఎక్కువ టర్ఫ్స్ ఉంటే బావుండని అనిపిస్తది. సో, నిన్ను గుర్తించి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. సపోజ్ 'భోపాల్ సాయ్' నుంచి ఆ! తీసుకున్నట్లయితే అవును. ఆమె నిన్ను అవును. ట్రైనింగ్ ఇస్తాము రా అని చెప్పింది. సో, ఆ కోచ్‌కి ఐ అలాంటివి గెస్ నేను ఫరెవర్ గ్రేట్‌ఫుల్ ఉంటాను. తను ఆ రోజు నాతో టాలెంట్ గుర్తించింది కాబట్టి హ్మ్. ఇక్కడ ఉన్నానని చెప్పి. తను ఇప్పుడు ఇక్కడే గచ్చిబౌలిలోనే కోచ్‌గా చేస్తున్నారు. అవునా? ఆ! ఓకే. ఫస్ట్ టైము అక్కడేనా నీకు వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చిందంతా? ఫస్ట్ టైమ్ అక్కడే. తను ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అయ్యి ఇక్కడ గచ్చిబౌలి సాయిలో కోచింగ్ ఇస్తుంది తను. ఓకే. అవును. సో, ఎవ్రీ డే కూడా ప్రాక్టీస్ చేస్తూనే అవును. ఉండాలి. ఆ! ఎంత పర్ఫెక్షన్ వస్తుంది చేస్తూ ఉన్నప్పుడు? ఎందుకంటే ఎంత మనం ప్రాక్టీస్ చేసినా కూడా గేమ్‌లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది. మనం అంటే ఎంత పర్ఫెక్షన్ అని కాదు. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన మైండ్ ఎంత కాన్షియస్ ఉంది. అది హ్మ్. మనకి ఇంపార్టెంట్. మనం హ్మ్. అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్న దానికి నో యూజ్. హ్మ్. బట్ ఆ ప్రాక్టీస్ చేసే టైంలో మనం మైండ్ ఎలా ఉంది? హ్మ్. ఎందుకంటే మన ప్రాక్టీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాక్టీస్ బాడీ లాంగ్వేజ్ అనేది టోర్నమెంట్‌లో ఎఫెక్ట్ అవుతది.